హాయ్ అండి. ఏంటబ్బా అంతా ఎంటీగా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇదేం ఎంటీ కాదు. ఇందులో అయితే వడ్లు చల్లున్నారన్నమాట నారు కోసం. అవి చిన్న చిన్న మొలకలుగా వస్తున్నాయన్నమాట. ఇక్కడ పచ్చి పచ్చిగా కనిపిస్తున్నది కదా, ఇదంతా చిన్న చిన్న వడ్లు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. సో ఇవి పెద్ద అయ్యాక బాగా పైరులాగా నారులాగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఎలా ఉందో చూడండి. ఇలా మధ్యలో గీతలా తీసినదైతే వాటర్ అన్నమాట. సో అక్కడే వాటర్ స్టక్ అయిందంటే చిన్న ఒడ్లు మొలకెత్తేటప్పుడు పాచిపోతాయి అన్నమాట. అందువల్ల వాటర్ అక్కడ నిలబడనీయకుండా పడుతూ మధ్యలో నిలవుండనీయకుండా ఇలా కాలువలు తీస్తారన్నమాట. ఇలా చేయడం వల్ల వడ్లకి నీరు పడుతుంది, అవి మొలకలు బాగా వస్తాయన్నమాట, త్వరగా వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే వడ్లు కూడా పాచిపోకుండా ఫ్రెష్గా వస్తాయి. అందువల్ల ఇలా మధ్యలో కాలువలు తీస్తూ ఉంటారు. చూడండి ఇప్పటికే అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఇలా అంతా కనిపిస్తుంది కదా, అవన్నీ చిన్ని చిన్ని మొలకలు అన్నమాట. వడ్లకి ఎగురులు పెట్టున్నాయి. ఇందాక మనం చూసాం కదా చిన్ని చిన్ని వడ్ల నారు. ఆ నారు పెద్దదైపోయి ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి మొత్తానికి నారత కూడా వేసేసి పైరైతే ఇలా వచ్చేసింది. త్వరలో దీనికి కలుపు కూడా తీయాలి, అంతలా వచ్చేసింది. అంకుల్ అయితే పొలంలోకి వెళ్తూ ఉన్నారు, నేను అంకుల్ వెనుక వెళ్తూ ఉన్నాను. కైలు మొత్తం ఎలా ఉందంటే పచ్చగా చాలా బాగుంది, చల్లగా ఉంది వాటర్ పట్టడం వల్ల. ఇంకోటి ఏంటంటే పొలాల మీద గనాల మీద కనిపిస్తుంది కదా పచ్చగా, ఇలా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వర్షం పడింది. దాంతో ఈ పచ్చగా ఉండే గడ్డిలో పాటు పొనుగుంటాకు కూడా వచ్చేసింది. నేను ప్రజెంట్ అయితే ఆ పొనుగుంటాకు తీసుకోవడానికి అయితే అంకుల్తో పాటు వెళ్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పచ్చగా ఉందో కదా పైరు. నాకైతే అలాగే కాసేపు గిన్నె మీద కూర్చోవాలనిపించింది, కానీ అంకుల్ వెళ్తూ ఉన్నారు. సో నేనైతే పొనుగుంటాకు కోసుకొని వెళ్ళాలి, అందువల్ల అంకుల్తో పాటు వెళ్తూ ఉన్నాను అన్నమాట. అంకుల్ అయితే లోపల అక్కడ ఉండేటివి పైరులో స్ట్రక్ అయిపోయిన పార్ట్స్ని తీసేస్తూ అక్కడెక్కడ ఉన్న కలుపుని తీయడానికి వెళ్తున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, పొలం గట్టు మీద వెళ్తూ ఉన్నప్పుడు అక్కడెక్కడ పైప్స్ ఉన్నాయన్నమాట. ఈ పైప్స్ ఏంటి అంటే ఇంతకుముందు ఇక్కడ కిర్నికాయ తోట ఉండేది. కిర్నికాయ తోట వేసినప్పుడు ఆ పైపుల ద్వారానే వాటికి నీళ్లు వెళ్ళేవి. సో ఇప్పుడైతే అవి తీసేశారు, ఇలా పైరైతే వేసేస్తున్నారన్నమాట. నారు అంటున్నారు, ఇదేమో కలుపు తీయాలి, ఇంత దాకా వచ్చేసింది అని చెప్తున్నారు అని ఇంటని చూస్తున్నారా. ఈ నార అయితే అక్కడే చాలా రోజులు ఉండిపోయింది. మామూలుగా కొంచెం పెరిగిన తర్వాత దీన్ని తీసి నాటేయాలి. కాకపోతే అంకుల్ వాళ్ళు లేట్ చేశారు, ఎందుకంటే కొంచెం పనులు ఉండడం వల్ల ఆ నారలో అలాగే కొంచెం వడ్లు పెరుగుతూ అవి ఎక్కువ హెవీగా పొడవుగా వచ్చేసాయి. అందువల్ల ఏంటంటే ఇలా ఇంత పొడవుగా ఉన్నాయి. దీన్ని ఇలా వేసిన వెంటనే కొద్ది రోజులకే కలుపు తీయాల్సి వచ్చింది. వామ్మో ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇవి ఎంట్రకాయలు తొలికినవి, వాటిల్లో అయితే పాములు కూడా ఉంటాయి. అందువల్ల వాటి దేవులకైతే అస్సలు వెళ్ళను నేను. అక్కడి నుంచి చేయి పెట్టి ఏ పాము వచ్చిందంటే మళ్ళీ అదొక తలనొప్పి. ఇక్కడైతే అడుగడుగున జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఈ కింద గినాలు ఉంటాయి కదా, అక్కడ గడ్డిలో పాములు పడుకొని ఉంటాయన్నమాట. నా అదృష్టం కొద్దీ అయితే నేను పొలంలో తిరగడం మొదలుపెట్టాక ఎదురుగా అయితే ఇట్లా గినాల మీద పొలంలో అయితే పామునైతే నేను చూడలేదు. మొత్తానికి గినాల మీదకైతే వచ్చేసాము. అంకుల్ అయితే ఇక్కడ కలుపు తీయాలి, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా పచ్చగా చిన్న చిన్నవిగా, అట్లా పాచి పట్టిందని ఆ పాచిని తీయడానికైతే వెళ్తూ ఉన్నారు. నేనైతే ముందుకెళ్ళి అక్కడ పొనుగుంటాకుంది, సో గెనం మీద అది కోసుకోవాలని అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాను నేను. చూడండి ఎలా ఉందో పాచి. ఇట్లా పాచి పట్టడం వల్ల ఏంటంటే పైరు ఎదుగదు. అంకుల్ అయితే పాచి తీయడానికి వచ్చారు. అయితే హెవీగా గడ్డి ఉండడం వల్ల మళ్ళీ ఎక్కడ పాములు చేరుతాయో, ఇంకా గట్టిగా అలాగే వదిలేస్తే ఎక్కువ అయిపోతుంది కదా గడ్డి, గెనాల మీద తిరగడానికి కూడా వీలుండదు. మందు కొట్టే సమయానికి ఇంకా పెరిగిపోతుంది. అందుకే అంకుల్ గడ్డికి వస్తూ ఉన్నారన్నమాట.